అండి, నా పేరు అనుష, మధురూపేటపల్లె మీ సేవ. నేను ఇప్పుడు మీకు నవోదయ విద్యాలయ సమితిలో జాబ్స్ పడ్డాయండి. వారు ఎవరెవరు అప్లై చేసుకోవాలో చెప్తానండి. ఒకటి, ఈ నవోదయలో 10th, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఎనీ డిగ్రీ అండి, బీఎస్సీ నర్సింగ్, బీటెక్, బీకామ్, పీజీ వీళ్ళు ఎవరైనా అర్హులు అండి. ప్రతి ఒక్కరు ఈ ఇయర్ 10th ఇంటర్ అయిపోయిన వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 14 కేటగిరీలలో 1377 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు ఎవరు ఏ కేటగిరీలలో ఖాళీగా ఉన్నాయో, ఏజ్ లిమిట్ ఎంతో, లాస్ట్ డేట్ ఎంతో ఇప్పుడు దాని గురించి నేను మీకు వివరించి చెప్తానండి. నవోదయ విద్యాలయం వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ పోస్టర్స్ ఇవే అండి. టోటల్ 32 పేజెస్ ఉంది. అంత క్లియర్గా నేను ఇప్పుడు మొత్తం చెప్పలేను, కాకపోతే నార్మల్గా మనం ఏం రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంటో అవి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. టోటల్గా మొత్తం నాన్ టీచింగ్ పోస్టెస్ అండి. ఇవన్నీ మొత్తం 1377 పోస్టెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ టోటల్ 14 కేటగిరీస్లో ఆ 14 కేటగిరీస్ని 2 విధాలుగా డివైడ్ చేశారు. HQRO ఒకటి అండ్ నవోదయ విద్యాలయం ఒకటి. HQ అంటే హెడ్ క్వార్టర్. అందులో ఏమేమి ఉన్నాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనియోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి. నవోదయ విద్యాలయంలో అయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ సూపర్వైజరు, జూనియర్ సెక్రటరీ, మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మనం అంటే ఏ కేటగిరీకి ఎన్ని క్యాస్ట్ వైజ్గా ఎలా డివైడ్ చేస్తుంటే ఫీమేల్ స్టాఫ్కి 121 ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం కింద చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మొత్తం 5 ఉన్నాయి, ఆడిట్ అసిస్టెంట్కి 12 ఉన్నాయి, జూనియర్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్కి 4 ఉన్నాయి, లీగల్ అసిస్టెంట్కి 1 ఉంది, స్టెనియోగ్రాఫర్కి 23 ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్కి టోటల్ 2 ఉన్నాయి, క్యాటరింగ్ సూపర్వైజర్కి 78 ఉన్నాయి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 21 ఉన్నాయి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది నవోదయ విద్యాలయంలో దీనికి 360 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి ఏమో 128 ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్కి ఏమో 161 ఉన్నాయి. తర్వాత మనం కింద చూసినట్టయితే మెస్ హెల్పర్ దాంట్లోనేమో 442 ఉన్నాయి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఉంది. ఇదేమో ఆర్ఓలో ఉంది. ఇందులో మొత్తం 19 ఉన్నాయి. ఇక్కడ మనం VH, HH, OH అంటే ఏంటి అనేది అబ్రివేషన్స్ క్లియర్గా కింద మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క దానికి అంటే ఒకవేళ EXM అంటే ఏంటి, అదర్స్ అన్నీ దేని కిందకి వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు కింద. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ 14 కేటగిరీలు ఉన్నాయి కదా, అందులో ఒకవేళ డిజేబుల్డ్ అయితే ఎవరెవరు దేనికి అప్లై చేసుకోవచ్చు అని ఉన్నది. అలాగే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలని కూడా అన్నిటికి ఉంది. అండ్ మనకి ఇక్కడ LV, HH, B, D అంటే ఏంటిదో అబ్రివేషన్లు కావాలి కదా, దానికి కూడా అన్నిటికి కలిపి కింద అబ్రివేషన్స్ అన్నీ మెన్షన్. అంటే LV అంటే లో విజన్ అంటే కంటి చూపుది, D అంటే డెఫ్ వినబడకపోవడం, HH అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్ అది కూడా వినబడకపోవడం అంటే కొంచెం కష్టంగా వినబడడం, డెఫ్ అంటే అసలే వినబడకపోవడం, అలా అన్నీ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే మనం ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఎన్ని సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏం చదువుకొని ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటిదో కూడా ఒకసారి చూద్దాము. ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి BSc నర్సింగ్ చేసి ఉండాలి. అండ్ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి 23 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఏ యూనివర్సిటీ నుంచి అయినా పర్లేదు. అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత ఆడిట్ అసిస్టెంట్ దీనికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, ఏ యూనివర్సిటీ నుంచి అయినా బీకామ్ అయిపోయి ఉండాలి. అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఉంది. తర్వాత జూనియర్ ట్రాన్స్లేట్ ఆఫీసర్ దీనికి 32 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మనం ఏ యూనివర్సిటీ నుంచి అయినా అయిపోయి ఉండాలి. అండ్ ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో కూడా వచ్చి ఉండాలని ఉన్నారు. తర్వాత లీగల్ అసిస్టెంట్ దీనికి 23 నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, ఏ యూనివర్సిటీ డిగ్రీ అయిపోయి ఉండాలి. మళ్ళీ 3 years ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నారు. దాంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్ అంటే కంప్యూటర్ హ్యాండ్లింగ్ కొంచెం వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, హిందీ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. దాని తర్వాత స్టెనోగ్రాఫర్ దీనికి 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి 12 పాస్ అయి ఉండాలి, 12వ తరగతి పాస్ అయి ఉండాలి. దాని తర్వాత స్కిల్ టెస్ట్ నామ్స్ కూడా ఇచ్చారు దానికి. దాని తర్వాత చూస్తే కంప్యూటర్ ఆపరేటర్స్ దీనికోసం 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ చదువు వచ్చేసి ఉండి BCA, BSc అయిపోయి ఉండాలి. అలాగే BE, BTech కూడా అది, లేకపోతే BE ఆర్ BTech కూడా చదువు ఉండొచ్చు.
తర్వాత క్యాటరింగ్ సూపర్వైజర్, దీనికోసం 35 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దాని తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, దీనికి 18 నుంచి 27 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ అంటే ఇంటర్ అయిపోయి ఉండాలి. దాంతోపాటు +12 అంటే సీనియర్ సెకండరీ CBSE స్టేట్లో +12 పాస్ అయ్యి ఉండాలి. దాని తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, దీనికి 18 నుంచి 27 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ ఇంటర్ అయిపోయి ఉండాలి. దాంతోపాటు CBSE సెకండరీలో +12 పాస్ అయ్యి ఉండాలి హోటల్ ఆఫీస్ మేనేజ్మెంట్లో. అలాగే తర్వాత చూస్తే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, దీనికి 18 నుంచి 40 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసి 10 అయిపోయి ఉండాలి. 10 అయిపోయేతో పాటు ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ITIలో సర్టిఫికేట్ ఉండాలి. ఏదైనా ఎలక్ట్రీషియన్ కానీ వైర్ మైన్ లాగా చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్లీస్ట్. దాని తర్వాత ల్యాబ్ అటెండెంట్కి 18 నుంచి 30 సంవత్సరాలు అయిపోయి మధ్యలో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసి 10 కంప్లీట్ అయ్యి ఉండాలి. దాని తర్వాత 12 కూడా అయిపోయి ఉండాలి. మెస్ హెల్పర్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10 అయిపోయి ఉండాలి. దాంతోపాటు ఏదైనా ఒక గవర్నమెంట్ మెస్లో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికోసం. దాని తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే దీనికోసం 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th అయిపోయి ఉంటే చాలు. దాని తర్వాత ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. తర్వాత అంటే ఏజ్ రిలాక్సేషన్ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎప్పుడే వేసుకోవచ్చు అని. మళ్ళీ క్యాస్ట్ బట్టి కూడా, ఒకవేళ క్యాస్ట్ బట్టి మనం డిజేబుల్ అయితే SC/ST వాళ్ళు 15 సంవత్సరాలకి రిలాక్సేషన్ ఉంది. OBC వాళ్ళకైతే 13 సంవత్సరాలు ఉంది. అదే జనరల్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. ఎలా అప్లై చేసుకోవాలి ఏందని కూడా, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అని ఉన్నారు. తర్వాత ఇంపార్టెంట్, ఒకవేళ మనం అప్లై చేసుకుంటే మనకు ఏ స్టేట్ నుంచి అప్లై చేసుకుంటే ఎక్కడ పడుతుంది, సెంటర్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అని ఇచ్చారు. మనం ఒకసారి ఇంపార్టెంట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి అవి రెండింటికి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఒకవేళ తెలంగాణ అయితే ఇక్కడ ఉంది, హైదరాబాద్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, కరీంనగర్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టేట్స్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే ఈ స్టేట్లో మనకు సెంటర్ పడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మనం అప్లై చేసుకున్నట్లయితే. నెక్స్ట్ మనం ఒకవేళ కిందికి స్క్రోల్ చేస్తే తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే ఏ ఎగ్జామ్ అంటే మనకు ఒకవేళ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది, అలాగే దాంతోపాటు ఎన్ని గంటల ఎగ్జామ్ కూడా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇది ప్రతి పోస్ట్కి ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మనం ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనం ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నాం, దానికి ఇంగ్లీష్ ఎక్కువ చదువుకోవాలా, హిందీ అంటే ట్రాన్స్లేషన్ హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. కాబట్టి మనం రెండింటికి ఎట్లా చదువుకోవాలి, వెయిటేజ్ ఎక్కువ ఉంది. సపోజ్ ఇప్పుడు 20 మార్కులు ఉన్నాయి, 70 మార్కులు ఉన్నాయి. 70 మార్కులకు ఎక్కువ చదువుకుంటే మనం అది ఒక్క కేటగిరీ అయినా మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా మనం దీన్ని బట్టి క్లియర్గా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతిదానికి ఇక్కడ కింద క్లియర్గా మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టేజ్ 1 ఉంది, మళ్ళీ స్టేజ్ 2 కూడా ఉంది. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ ఉంది. దాని తర్వాత ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్, ఈ టెస్ట్ అయిపోయాక మళ్ళీ స్కిల్ టెస్ట్ కూడా ఉంది. దాని తర్వాత చూసుకుంటే స్క్రోల్ చేస్తే అప్లై చేసుకోవడం. ఒకవేళ మీరు మీ సేవకు కానీ ఆన్లైన్ సెంటర్ కానీ వెళ్ళలేము అనుకుంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఉంది. www.navodaya.gov.inకి వెళ్ళి ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ బట్టి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఎంత అని. ఒకవేళ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయితే అప్లికేషన్ ఫీ 1000 ఉంది, ప్రాసెసింగ్ ఫీ 500 ఉంది, అంటే టోటల్ 1500. ఇది అదర్ కేటగిరీస్కి. ఒకవేళ SC/ST లేకపోతే హ్యాండిక్యాప్డ్ అయితే అప్లికేషన్ ఫీ లేదు, ప్రాసెసింగ్ ఫీ 500 అంటే టోటల్ 500 ఉంది. ఒకవేళ ఈ యొక్క ఫీమేల్ స్టాఫ్ నర్స్ తప్ప మిగతా అందరికీ అప్లికేషన్ ఫీ 500 ఉంది, ప్రాసెసింగ్ ఫీ 500 ఉంది, టోటల్ 1000 ఉంది. అంటే నార్మల్ కేటగిరీ, నార్మల్ క్యాస్ట్ వాళ్ళకి. SC/ST ఇంకా BD వాళ్ళకైతే టోటల్ కలిపి 500 ఉంది, అంటే అప్లికేషన్ ఫీ లేదు దీనికి. అలా ఉంది. నెక్స్ట్ కేటగిరీ ఎలా అప్లై చేసుకోవాలి ఏంది, జనరల్ అంటే మనము ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఒకవేళ నెగిటివ్ మార్క్స్ ఎన్ని, అది కూడా ఉంది. అలాగే ఇక్కడ పేపర్ అనేది హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. కాబట్టి మనకి ఏది అనుకూలంగా ఉంటే దాంట్లో మనం చూసుకొని ఎగ్జామ్ పేపర్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఫామ్స్ ఇచ్చారు కదా. ఒకవేళ మీరు మన ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నా, మనం ఎవరైనా ఉంటే దాన్ని ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ ఈ ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి
సబ్మిట్ చేసేయచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఫార్మేట్ అదంతా ఇక్కడ ఉంది. మనకి ఏది కావాలన్నా కూడా అది ప్రింట్ తీసుకొని ఫామ్స్ ఫిల్ చేయాలి. ఫామ్స్ ఫిల్ చేసి అక్కడ ఇవ్వాలి. మనకు ఫోటో కావాలంటే ఫోటో పెట్టాలి, లేకపోతే సిగ్నేచర్ కానీ నేమ్ కానీ ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం అక్కడ సబ్మిట్ చేసేయచ్చు. ఈ ఫామ్ అంతా మీరు క్లియర్గా చూసుకుంటారు, డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. 30వ తారీఖు 4వ నెల 2024 లాస్ట్ డేట్ ఉందండి. మీరు ఏ కేటగిరీలలో అప్లై చేసేవారు మీవి సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోగలరు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.